హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్తో బ్రాస్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడైతే ఒక మెటల్ బ్యాంగిల్ తీసుకున్నాను. దీన్ని మనకు నచ్చిన సైజుని బట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను జస్ట్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇంకొంచెం ఎక్స్ట్రాగా కట్ చేశాను. వీటి చివర్లో మనము ప్యాచెస్ స్టిక్ చేస్తాము. సో మనం తీసుకునే ప్యాచెస్ సైజుని బట్టి కూడా వీటిని మనం కట్ చేసుకోవాలి, గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఒక ఎడ్జ్న 8 mm పర్ల్ని ఇలా స్టిక్ చేసేసాను. అండ్ మరొక వైపున బటర్ఫ్లైని అటాచ్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ మీకు ఒక ఐడియా అండి, మీరు బ్యాంగిల్స్కి సంబంధించి క్లాసెస్ లేదా వాటికి సంబంధించి ఏమైనా ఒక నోట్బుక్ అనేది పెట్టుకోండి. వాటికి సంబంధించి ప్రతిదీ ఆ నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇటువంటి ప్యాచెస్ కోసము మనము కొన్ని డిజైన్స్ అనేవి డ్రా చేసుకుంటూ ఉంటాము కదా, వాటన్నిటిని కూడా మీరు ఈ బుక్లో స్క్రాప్ బుక్ లాగా స్టిక్ చేసుకోండి. లేదంటే ఒకేసారి ఆ బ్యాంగిల్కి సంబంధించిన బుక్లోనే ఈ విధంగా అన్నిటినీ డ్రా చేసి పెట్టుకోండి. మీకు మరలా వెతుక్కోకుండా మరలా డ్రా చేసుకోకుండా టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ ఒకే చోట ఉండేట్టుగా ఉంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. డ్రా చేసుకున్న బటర్ఫ్లై మీద OHP షీట్ తీసుకోవాలి. OHP షీట్ని పెట్టుకొని దానికి కరెక్ట్గా మనము ఈ విధంగా మిడిల్ పార్ట్లో వచ్చేసి ఐ షేప్ కుందాన్ని స్టిక్ చేశాను. ఫ్రేమ్ లేని ఐ షేప్ కుందాను, అలాగే పైన వచ్చేసి సిల్వర్ కలర్ రౌండ్ షేప్ కుందాన్ని స్టిక్ చేసాము అనమాట. ఇప్పుడు బార్డర్స్కి వచ్చేసి మొత్తము స్టోన్ చైన్ని స్టిక్ చేయాలి. ఈ స్టోన్ చైన్ని స్టిక్ చేసేటప్పుడు కూడా స్టోన్స్ అన్ని దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. కిడ్స్కి పెద్దవాళ్ళకి కూడా కస్టమైజేషన్ చేస్తాము. సో ఇక్కడ యూస్ చేసే బ్యాంగిల్స్ వచ్చేసి మనం మెటల్ బ్యాంగిల్ యూస్ చేస్తామన్నమాట ఈ బ్రాస్లెట్స్ కోసము. ఇదే విధంగా బార్డర్స్ మొత్తము స్టోన్ చైన్ యూస్ చేసి స్టిక్ చేసేసుకోవాలి. ఈ విధంగా బార్డర్స్ మొత్తం స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్స్కి వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కట్ బీడ్స్ని తీసుకోవాలి. ఈ గ్యాప్స్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఈ కట్ బీడ్స్ కూడా హోల్ అనేది పైకి కనపడకుండా ఇక్కడ వీడియోలో చూసిన విధంగా నీట్గా వరుసగా స్టిక్ చేసుకోవాలి. ఈ కట్ బీడ్స్ స్టిక్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. అలాగే కట్ బీడ్స్ని స్టిక్ చేసేటప్పుడు గ్లూ అనేది మొత్తము అసలు అప్లై చేయకండి. మనం ఏ వరుసలో అయితే బీడ్స్ని స్టిక్ చేసుకుంటామో అక్కడ మాత్రమే గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ ఒకేసారి ఎక్కువ అప్లై చేసినట్లయితే మనం స్టిక్ చేసేటప్పుడు మళ్ళీ చేతికి వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి బీడ్స్ అనేవి. సో కాబట్టి చూసుకుంటూ నిదానంగా కొద్దిగా గ్లూని అప్లై చేసుకొని స్టిక్ చేసేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా కట్ బీడ్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ సిల్వర్ కలర్ యూస్ చేశాను. సో అదైతే నాకు ఎందుకో డల్గా అనిపించింది. సో కాబట్టి దాని మీద కూడా ఒక 3 కట్ బీడ్స్ని స్టిక్ చేసేసుకున్నాను. దాని మీద వచ్చేసి సిల్వర్ కలర్ కట్ బీడ్స్ని స్టిక్ చేసుకున్నాను 2 వైపులా. సో మరలా దాని మీద పికాక్ బ్లూ కలర్ కట్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బటర్ఫ్లై అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్జెస్ మొత్తము నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బటర్ఫ్లై ప్యాచ్ని బ్యాంగిల్కి ఒక పైన పర్ల్ స్టిక్ చేసుకున్నాం కదా, మరొక వైపున ఈ బటర్ఫ్లై ప్యాచ్ని స్టిక్ చేసుకోవాలి. ఇది ఇలా స్టిక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఈ విధంగా అలిగేటర్ క్లిప్ని సపోర్ట్గా పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి మిగిలిన బ్యాంగిల్ మొత్తము స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ప్రాసెస్లో B7000 గ్లూనే యూస్ చేసాము. B7000 గ్లూ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. మెటల్ మీద యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్లూనే యూస్ చేయాలి. ఈ స్టోన్ చైన్ని స్టిక్ చేసేటప్పుడు కూడా సరి చేసుకుంటూ వంకలు పోకుండా ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రాంగ్గా ఉండదు అనిపిస్తే కనుక మీరు సిల్వర్ కలర్ థ్రెడ్ని 2 స్ట్రాండ్స్ తీసుకొని ఈ స్టోన్ చైన్కి మధ్యలో స్టిక్ చేసేయచ్చు. సో అలా కూడా స్టోన్ చైన్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా స్టోన్ చైన్ మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత అలిగేటర్ క్లిప్ని తీసేయచ్చు. అలాగే దీన్ని కంప్లీట్గా 24 అవర్స్ పూర్తిగా ఆరనివ్వాలి. B7000 గ్లూ ఆరడానికి ఒక 24 అవర్స్ అనేది పడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.